నీ బిడ్లారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు శ్రద్ధగా విందాం. ఏ మాటలైనా మనం శ్రద్ధగా వింటాం, కానీ దేవుని మాటలంటేనే నిర్లక్ష్యం. ఎందుకో అర్థం కాదు. అంటే నీ మనసును సిద్ధపరచుకోకపోవడం, నీ మనసును కఠినపరుచుకోవడం, అలా ఉండకూడదని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. అన్నిటి కొరకు సిద్ధపడుతున్నావు, కానీ దేవుని మాటల కొరకు సిద్ధపడుతున్నావా? పరిశుద్ధత కలిగించే మాటలు, ఆశీర్వాదంతో కొన్ని మాటలు, బ్రతుకును మార్చే మాటలు, రోగాన్ని తొలగించే మాటలు, పేదరికాన్ని తొలగించే మాటలు, అధికమైన దీవెనలు కలిగించే మాటలు మన యేసయ్య మాటలు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 33 నుంచి 37 వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ 5 వచనాలు ఉన్నాయి. వాటి విషయంలో మనము ధ్యానించుకుందాం. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట చూడు, దావీదు మాట్లాడుతున్న మాట. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడు. మనం మొదట చూస్తే శ్రమలో, బాధలో, కష్టాల్లో ఉన్నాడు. దేవుని అడుగుతున్నాడు. సౌలు చేతులుంచి తప్పించబడ్డప్పుడు ఈ మాటలు దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడు. ఈ మాటలు నీ కొరకే. ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నీ చుట్టూ బలమైన కోటగా ఉన్నాడు. చూడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు నీ చుట్టూ బలమైన కోటగా ఉన్నాడు. చూడు. ఒక్కసారి దావీదు వలె చూడు. ఒక్కసారి దావీదు వలె చూడు. దావీదు అంటున్నాడు, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. మొదటిది. రెండవది, ఆయన నా కాళ్ళను జింక కాలవల చేయును. నా కాళ్ళను జింక కాలవల చేయును. శత్రువు పరిగెత్తిన కూడా అందకుండా అంత వేగముగా నన్ను నడిపించే నా దేవుడు. నువ్వు చెప్పగలుగుతున్నావు ఈ మాటలు. ఆయన నా కాళ్ళను లేడి కాలవలు చేయును. లేడి కాలవలు చేయను. ఎస్, నిజం. శత్రువు కంటే వేగంగా పరిగెత్తే కృపను, శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవది. మూడవది మాట్లాడుతున్నాడు, ఎత్తైన స్థలములో మీద నన్ను నిలుపును. ఎత్తైన స్థలం మీద అంటే ఆ స్థలము, అక్కడ ఎవరు కూడా ఎక్కరు. ఆ ఎత్తైన స్థలం మీద దేవుడు నన్ను నిలుపును. మూడోది. నాలుగోది, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా చేతులకు యుద్ధం ఎలా చేయాలి? అందుకే నేను పోరాడుతుంది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో యుద్ధం. అందుకే దావీదు అంటున్నాడు, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. చూసావా? నా బాహువులు ఇత్తడి వీళ్ళను ఎక్కబెట్టును. నా బాహువులు ఇత్తడి వీలును ఎక్కబెట్టును. నా చేతికి బాహుబలం ఇచ్చువాడు ఇత్తడి వలె ఎక్కబెట్టును అని చెప్తున్నాడు. ఇవన్నీ చెబుతూ మాట్లాడుతున్నాడు. నాకు బలమైన కోటగా ఉన్నాడు. నా కాళ్ళను జింక కాలవలు చేయనన్నాడు. ఉన్నత స్థలం మీద నిలుపునన్నాడు. మూడవది. నాలుగవది, నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనని చెప్తున్నాడు. ఐదవది,
నా బాహువులు ఇత్తడి వీలు ఎక్కబెట్టువాడు ఆయన నేను చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 36 వచనము మాట్లాడుతున్నాడు. నీవు నీ రక్షణ కేడము నాకు అందించదవు. నీవు నాకు రక్షణ కేడముగా నువ్వు నాకు అందించదవు. నాకు రక్షకుడుగా ఉన్నావు. రక్షణ కేడముగా నీవు అందించదవు. యేసు అనగా రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, మన పాపాలు క్షమించడానికి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. 7వది, నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నీ దీనత్వము, నీ సాత్వికము నన్ను గొప్ప చేయునని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వది, నా పాదములకు చోటు విశాలపరిచెదవు. నా పాదములకు చోటు విశాలపరిచెదవు అని చెప్తున్నాడు ఆయన. 9వది, నా చీలమండలు బెనకలేదు. ఎందుకో తెలుసా? 33వ వచనం మనం చదువుకున్న మొదటి వచనం, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు కాబట్టి నా చీలమండలు బెనకలేదు, వణకలేదు. అది దేవుని గొప్పతనం. మరిన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రూఫ్స్ మనకున్నాయి, కానీ నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? కనీసం రోజు గంట సేపన ప్రార్థన చేస్తున్నావా? గంట సేపన వాక్యం చదువుతున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధిస్తున్నావా? ఒకసారి నిన్ను ఆలోచించుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ బిడలారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. శరీర సంపద ముఖ్యం కాదు, ఆత్మీయ సంపద ముఖ్యం. కాబట్టి ఒకసారి మనం పరీక్షించుకుందాం. నా చీలమండలు బెనకలేదంటున్నాడు. నువ్వు చెప్పగలుగుతున్నావు ఈ మాటలు? ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మీరు మాకు బలమైన కోటగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఈ మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. జీవాధిపతివైన దేవా, మీకు వందనాలు అయ్యా. స్తోత్రం. నా యొక్క చీలమండలు బెనకలేని దావీదు అంటున్నాడు. మా చీలమండలు బెనకకుండా మీరు సహాయం చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.